దేవుని సూత్రం మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడిందాం కొద్దిసేపు. రూతు గ్రంథంలో నయమి మళ్ళీ బెత్లెహేము గ్రామానికి వచ్చింది రూతుని తీసుకుని. అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నయేమొచ్చిందని అందరూ పెద్ద పండుగ చేసుకున్నట్టు అటైనా ఊళ్ళో ఉన్న మనిషి కదా, అయ్యమ్మొచ్చింది అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చేసారన్నమాట. వీళ్ళిద్దరూ వచ్చారు. ఎప్పుడు వచ్చారో 50 కోతల రోజుల్లో వచ్చారన్నమాట. 50 కోతల రోజుల్లో వస్తే మరి ఇద్దరు వచ్చారు కదా, మరి ఇలా పోషణ ఉండాలి కదా. మరి వీళ్ళు ఏం చేశారంటే, ఈ నయోమి రూతు పరిగెరుకుంటకి వెళ్ళింది అన్నమాట. పరిగెరుకుంటకి బోయాజు పొలంలోకి వెళ్ళింది. పరిగెరుకుంటకి వాళ్ళ పనుల పచ్చని వాళ్ళ పనుల వెనకాల ఏరుకుంటుందన్నమాట. ఏరుకుంటుంటే అంతలోకి బోయాజు వచ్చాడు. బోయాజు వచ్చాడు. వచ్చేటప్పటికి బోయాజు అన్నాడు పని వాళ్ళని, మిమ్మల్ని దేవుడు దీవించిన కాకంటే వీళ్ళేమో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించు కాక అని వీళ్ళు అన్నారన్నమాట. అలాగే మనం దేవుడి బిడ్డలో ఒకరిని ఆశీర్వదించుకోవాలి. దేవుడు దీవించును కాక అంటే నిన్ను దేవుడు ఆశీర్వదించును కాక అనాలి. అది ఆ ఆశీర్వాద వసూలు మనం పలకాలి. ఇక్కడ పనులు అయినా బోయజ్ని ఏమన్నారో నిన్ను దేవుడు ఆశీర్వదించు కాక అన్నారన్నమాట. అట్లాగే దేవుని బిడ్డలైన వాళ్ళం మనము దేవుణ్ణి కనపరచాలి ఎక్కడైనా కానీ. ఇప్పుడు నలుగురిలో ఉన్నామనుకో, ఎవరైనా చర్చి వాళ్ళు కపడ్డానుకో వాళ్ళకి వందనాలు చెప్పాలి, ప్రజా చెప్పాలి. ఏంటి వీళ్ళు ఎలా చెప్పుకున్నారు అని అనుకోవాలి. అన్ని జల్లు వాళ్ళకి చెప్పాలి, నా దేవుడు నన్ను కలిపినందుకు దేవుడు స్తోత్రం అని అంటున్నామన్నమాట. మనం అట్లా అనుకోవాలి. ఆత్మీయ బిడ్డలు అట్లా ఉండాలన్నమాట. అంతేగాని లోకములు లేక ఉండకూడదు. ఇప్పుడు దేవుడి బిడ్డలే ఏం మాట్లాడుతుందా, లోకములే వాళ్ళు కనపడితే ఏంటో నమస్కారం అని చెప్పుకుంటారు. మన వాళ్ళు ఏం చెబుతులా మరేంటో. మరి దేవుని కనపరచాలి. దేవుని బిడ్డ అన్నవాడు దేవుని కనపరచాలి. ఆయనకి చెబుతూ కాదు, నువ్వు దేవుని కనపడుతున్నావు. నువ్వు ప్రజలను అనుకో, నన్ను కలిపిన దేవుడికి స్తోత్రం అని చెబుతున్నామంట. అట్లా చెప్తే దేవుడు ఎందు మనం ఎదగాలి. ఇక్కడ రూతు పరిగెరుకుంటాకి వెళ్ళింది కదా. పరిగెరుకుంటాకి వెళ్తే అప్పుడు బోయాజు అడిగాడనమాట. ఆవిడ ఎవరి మనిషి అని అడిగితే ఆవిడ పరిగెరుకుంటాకు వచ్చింది, మోయాబు దేశం నుంచి నయోమి అంట వచ్చింది, నయోమి కోళ్ళు అని చెప్పారన్నమాట. చెబితే అప్పుడు బోయాజు అన్నాడు, నా కుమారి నీవు వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఈ పొలంలోని ఏరుకో. నీకు దావతైతే మా పని వాళ్ళ దగ్గర కుండలోకి వెళ్ళి మంచిది తాగు. నీకు ఆహారం మా పనులు పెడతారు. భోజనం చేసేటప్పుడు వెళ్తే వాళ్ళు పెడతారు. ఇక్కడ ఈ పొలంలోని ఏరుకో, వేరే పొలంలోకి వెళ్ళొద్దు అన్నాడు అన్నమాట. అట్లాగే మనం వేరే పొలంలోకి వెళ్ళకూడదు, సమృద్ధి అయిన పొలంలోనే ఉండాలి.
ఏ సంఘంలోకి వెళ్ళాము ఆ సంఘంలో మనం ఆత్మీయంగా బలపడాలన్నమాట. బలపడే జీవితం మనకు ఉండాలి అని అంటున్నాడు అనమాట. ఆ పరిగి ఏరుకుని సాయంత్రానికి ఆ ఏరుకున్నాయన్నీ దొరలు కొట్టుకుంటే అవి నడితే అవి ఒక ఒక పుట్టులో ఎంత అని వాటిని భుజం మీద వేసుకుని వెళ్ళింది నయం దగ్గరికి. వెళ్తే అప్పుడు అవి అమ్ముకుని తెచ్చుకుని మళ్ళీ అవి తెచ్చుకుని తినాలి కదా తిన్నారన్నమాట. తెచ్చుకుని చేసుకున్నారు. నయమ్మ అడిగింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ ఏరియా పోయి ఏంటా అని అడిగితే ఈవిడికి జరిగిందంతా ఆవిడికి చెప్పింది నయమ్మకి, అత్తగా ఇట్ట పని నేను పలాని పొలంలోకి వెళ్ళి నేను పరిగెరుకున్నాను, బోయాజ్ అంట ఆయన ఆ రైతు అంటే ఈ పొలంలోని ఏరుకోమన్నాడు అని చెప్పింది అని చెప్తే అప్పుడు ఆవిడ నయోమి అంతే, బోయాజు ఎవరో కాదు మనకు సమీప బంధువు అవుతాడు, మరి నువ్వు అక్కడే ఏరుకుంటే మంచిది అని చెప్పి మనకు సమీప బంధువు అవుతాడు అని చెప్పింది అన్నమాట. అట్లాగే ఏరుకుంటా ఉండగా ఒకసారి నయోమి ఏం చేసింది, 3వ అధ్యాయంలో ఉంటుంది, నీకు నేను ఏదో చేయాలి కదా అని చెప్పేసి ఒకసారి ఈ రూతుని నయం అంటుంది, నువ్వు ఈరోజు బోయాజు కలంలోకి వెళ్ళు, ఆయన తూర్పారి పాడతాకి ఎవరు తూర్పారి పాడతాకి కలంలో ఉంటాడు, వాళ్ళ కాపలా ఉంటాడు పొడుగుంటాకి, నువ్వు వెళ్ళి ఆయన పడుకున్నాగా ఆయన పాదాల మీద గొడ్డ తీసి ఆ పాదాల దగ్గర పడుకో అని చెబుతున్నమాట. అంటే ఎప్పుడు స్నానం చేసి సుగంధ ద్రవ్యాలు పూసుకుని వెళ్ళమని చెబుతున్నమాట. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి, శరీరంగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే సువాసనకి గుర్తు. స్నానం చేసి వెళ్తాం మనం చర్చికి. రూతు అంటే ఏంటి, సంఘానికి సాదృశ్యం. బోయాజు అంటే యేసు ప్రభువుకు సాదృశ్యం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు పాదాల మీద పడుకోమంటుందన్నమాట నయోమి. అలా చెప్పింది. చెప్తే అత్త చెప్పినట్టు రోజు చేసింది, స్నానం చేసి సుగంధ ద్రవ్యాలు పోసుకుని అన్నీ చేసి అప్పుడు వెళ్ళింది, కళ్ళంలోకి వెళ్ళింది మాట. ఈయన భోజాలు పడుకోకి ఆయన పడుకునేదాకా ఉండి ఆయన కనపడకుండా ఆయన పడుకునేదాకా వెళ్ళి ఆయన పాదాల మీద గొడవ తీసి అట్లా పడుకుందన్నమాట. మధ్యరాత్రిలో బోయాజు లెగిశాడు. లెగిసి ఎవలాన్ని చూస్తే రూతు ఇట్లా చెప్తే అప్పుడు తెల్లారి ఇప్పుడు అంటే నీ దాసురాలనైన నా మీద నీ కొంగు కప్పు అన్నమాట. కొంగు కప్పు అంటే ఆయన్ని ఈవిడికి మంచి అయిపోయింది. ఏమంటే సర్లేని ఆ రోజు తెల్లారికి చీకటం ఉన్నప్పుడు లెగిసి వెళ్ళిపోయింది, పంపించేస్తే నువ్వు అడిగింది ఆవిడ అంటది, నువ్వు నాకు సమీప బంధువు అని నాకు తెలిసింది, నాకు సహాయం చెయ్యి, నీ కొంగు కప్పు అంటే అప్పుడు సరేలే నువ్వు అడిగింది నేను ఆలోచిస్తాను అని చెప్పేసి నాకంటే ఒక అతను సమీప బంధువు మీకున్నాడు,
అతను నేను ఆదరిస్తాకి అతను సరిపోతాడు. అతన్ని నేను అడుగుతాను, అతను ఒప్పుకుంటే అతన్ని నేను సహాయం చేస్తాను, ఆవిడని పెళ్లి చేసుకుంటాను అంటే నేను అడుగుతాను, ఆయనకి చేసుకుంటాడు. ఆయన కాదంటే మటుకి నేను నిన్ను వదిలిపెట్టి నేను చేస్తాను, నేను చేసుకుంటా అని అప్పుడు చెబుతాడనమాట. చెప్పి అత్త దగ్గరికి పంపించేస్తాడనమాట. పంపించేస్తే అప్పుడు ఈ బోయాజు ఆయన అడుగుతాడు అతన్ని, సమీపం బంధువు అన్నాను కదా, అతన్ని అడుగుతాడు, ఇక నయోమి కోడలు వచ్చింది, మరి భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, అది కోడలు తీసుకుని వచ్చింది, మరి ఆవిడకి నువ్వు సమీపంగా ఆవిడకి ఏదన్నా చేయాలంటే నువ్వు సమర్థుడు, యోగుడువు, నువ్వు సమీప బంధువుడువో, నువ్వు చేతవా ఆవిడ కొంగు ఏదో ఆవిడ పెళ్లి చేసుకుంటావా లేకపోతే చేసుకోవాలని పెద్దలు తీసుకెళ్ళి అడుగుతాడనమాట. అడిగితే అతను ముందు చేసుకుంటా అంటాడు, తర్వాత నేను చేసుకోను అంటాడు. మోయాబీ దేశం నుంచి వచ్చింది కదా, మోయాబీరాలు నేను చేసుకోను అంటాడనమాట. చేసుకొని అంటే అప్పుడు బోయాజు చేసుకుంటాడనమాట. బోయాజు చేసుకుని అప్పుడు బోయాజు అంటే యేసు సాదృశ్యం అన్నాను కదా, రూతు అంటే సంఘానికి సాదృశ్యం. అప్పుడు ఈ రూతు వివాహం అయింది కదా, అప్పుడు అలాగే పిల్లలు పడతారన్నమాట. పిల్లలు పడతారు, ఆ పిల్లలు పుట్టిన ఆ వంశంలో నుంచి ఇప్పుడు మనకి యేసు ప్రభు ఆ వంశంలో నుంచే వచ్చాడు, ఆ వంశంలో నుంచే వచ్చాడనమాట. బోయాజు పుడతాడో, బోయాజు ద్వారా ఒక ఆయన పుడతాడో, ఆయన పేరేంటో, అట్లాగే ఎస్ఐ పుడతాడు, ఎస్ఐ తండ్రి పుడతాడు, ఎస్ఐ పుడతాడు, తర్వాత దావీదు పుడతాడు. దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చాడనమాట. అలాగే ఆ వంశం నుంచి రూతు అన్నిరాళ్ళు బలి, అన్నిరాళ్ళు అయ్యి అతనికి హత్తుకుని జీవించిందన్నమాట. హత్తుకుని జీవించింది. ఓర్ప ఏం చేసింది, అత్తని ముద్దు పెట్టుకుని మా బలి అత్త మంచిగా మాట్లాడింది మా అత్త అని చెప్పేసి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది పుట్టింటికి. ఇక ఆవిడ పేరు లేదు ఇక బైబిల్లో. రూతు ఇలా హత్తుకుని జీవించింది కనుక ఈ రూతు చరిత్ర ఉంది బైబిల్లో. రూతు గ్రంథం కూడా ఉంది బైబిల్లో, గ్రంథం రాయించారన్నమాట. అలాంటి గొప్ప భక్తురాలుగా మారింది రూతు, అన్నిరాలు అయినా కానీ. అలాంటి జీవితం కలిగి మనం జీవించాలి. మనం అన్నీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక మనం వెనకం చేయకూడదు. ఆయన హత్తుకుని జీవించాలి. హత్తుకుని జీవించి ఆయన్ని కనపరుచుకుంటూ మహిమపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. ఈ దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్.